హాయ్ అండి అందరికీ. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నామండి. ఈరోజైతే సండే వ్లాగ్ అయితే పెడుతున్నానండి. ఈ సండే మాత్రం మా ఇంట్లో మాత్రం స్పెషల్స్ అయితే అదిరిపోయినాయండి. మా ఆడబడుచు వాళ్ళ అమ్మాయి అయితే మెచ్యూర్ అయ్యిందండి. అయితే తనకు పంపించడానికి అయితే కొన్ని వంటలు అయితే చేస్తున్నారండి మా పెద్దమ్మ గారు వాళ్ళు. ఇక్కడైతే గారెలు అయితే వేస్తున్నారు. మా అత్తయ్య గారు మా పెద్దమ్మ గారు అయితే వేస్తున్నారండి ఇక్కడ. అలాగే వంటలు కూడా అయిపోయినాయండి. నేనైతే వీడియో తీసుకోలేదు. ఆ వంటలు అయితే చూపిస్తున్నాను చూడండి. సేమియా, గారెలు, చికెన్ దమ్ బిర్యానీ, వెజ్ దమ్ బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, రైతా ఇవన్నీ అయితే పట్టుకెళ్తున్నామండి. పట్టుకెళ్ళి ఇచ్చేసి అయితే వచ్చాము. అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి ఈ వంట అయితే చేసి పంపించారండి. అలాగే మా కోసం అయితే మా వారు ప్రాన్స్ అయితే తీసుకొచ్చారండి. ఇవైతే నేను ఇక్కడ క్లీన్ చేసుకుంటున్నాను. వీటితో అయితే నేను ప్రాన్స్ ఫ్రై ఒకటి, అలాగే ప్రాన్స్ పులావ్ ఒకటి చేద్దాం అనుకుంటున్నాను. అలాగే ప్రాన్స్ అయితే నీట్గా కడిగేసుకున్నానండి. కడిగేసుకుని చిన్న కడాయిలు అయితే వేసుకుంటున్నాను. అవి వేసుకున్నాక కొంచెం కల్లుప్పు అయితే వేసుకుంటున్నానండి. అలాగే పసుపు అయితే వేసుకుంటున్నాను దానికి సరిపడా. కొంచెం అయితే కలుపుకుంటున్నానండి ముందుగా. అవి కలిపేసుకున్న తర్వాత కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే కొంచెం వేసేసుకొని అది కలిపేసుకున్నానండి బాగా. స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. వెలిగించుకుని కడాయి అయితే పెట్టేశాను. అది ఉడుకుతుంది కదా ఓ పక్క నుంచి అని. అయితే అవి అయితే ఉడుకుతున్నాయండి. ఇవి ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఫ్రైకి ఎప్పుడు కూడా రొయ్యలు అన్నది ఉడకబెట్టాలండి. ఉడకబెడితే ఆ నీచు స్మెల్ అన్నీ పోతాయి కదా, అప్పుడు ఫ్రైకి బాగుంటాయి అన్నమాట. అందుకే నేనైతే ఉడకబెడుతున్నాను ఇవైతే దగ్గరికి అయితే అయిపోయింది. అలాగే ఇంకొక స్టవ్ మీద అయితే నేను స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకున్నాను చిన్నది. ఇదైతే పెట్టుకున్నాను. దీంట్లో అయితే నేను ఆయిల్ అయితే వేసుకున్నానండి. సరిపడంత ఆయిల్ వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత నేను ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే పొడుగ్గా కోసుకొని అయితే వేసుకున్నాను. అవి అయితే వేపుతున్నాను. అలా వేపుతూ అయితే ఉన్నానండి. వేపేసిన తర్వాత మూత అయితే పెట్టేశాను కొంచెం మగ్గుద్దు కదా అని. ఇంకా మూత తీసి చూసేసరికి కొంచెం అయితే మగ్గింది. మళ్ళీ వేపుతున్నా, ఎందుకంటే మాడిపోతాయి కదా. ఇవి పొడుగ్గా అయితే కోసాను కదండి, అవి మాడకూడదు కదా. అందుకని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేపాను చూడండి. దాంట్లోనే కొంచెం మసాలా అయితే వేసుకున్నాను. అలాగే కారం అయితే వేసుకున్నానండి సరిపడా. కారం వేసుకుని అయితే కొంచెం వేగనించాను. కొంచెం వేగిపోయిన వెంటనే కొంచెం ఉప్పు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే రొయ్యల్లో వేసాను కొంచెం, కానీ ఇందులో కూడా వేసుకున్నానండి. సరిపోవాలి కదా, నేను కొద్దిగా అయితేనే వేసాను. ఆ వేగిపోయిన తర్వాత అది చూడండి, రొయ్యలు అయితే నేను ఇందులోకి అయితే వేసేసుకుంటున్నాను. వేసేసుకుని ఆ కడాయి అయితే కొంచెం కడిగానండి. కడిగి ఆ వాటర్ అయితే ఇందులో వేసాను అంతే. ఇంకా నీళ్ళు అయితే వేయను నేను. ఇదే బాగా ఎగిరిపోవాలన్నమాట దగ్గరికి. కొంచెం అయితే దగ్గరికి అయితే అయ్యిందండి. దాన్ని అయితే కలుపుతున్నాను. కలిపేసిన తర్వాత మళ్ళీ మూత అయితే పెట్టేస్తాను. చూడండి ఇంక కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది కదా. ఇంక ఈలోపు నేనైతే కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నానండి. కొత్తిమీర అయితే వేస్తున్నాను. కరివేపాకు వేయడం మర్చిపోయానండి నేనైతే, గుర్తులేదు నాకు అసలు. చూడండి కొంచెం అయితే అయిపోయింది, అంటే కొంచెం ఆడింది కదా, దగ్గరికి అయితే అయిపోయింది అనమాట. నేను ఇంకా ప్రాన్స్ ఫ్రై అయితే ఇంక దింపేసానండి. అయిపోయింది, మూత పెట్టేసి దింపేసాను. అలాగే ప్రాన్స్ పులావ్ చేద్దాం అనుకుంటున్నాను కదా, దానికోసం అయితే రొయ్యల్లో కొంచెం కారం, పసుపు, అలాగే కొంచెం ఉప్పు, కొంచెం అల్లం పేస్టు, అలాగే ఒక 3 స్పూన్లు అయితే పెరుగు అయితే వేసుకున్నానండి. పెరుగు అయితే కొంచెం ఎక్కువగానే తీసుకున్నానండి ఇందులోకి. అలాగే కొంచెం ఒక నిమ్మబద్ద అయితే ఉంటుంది కదా, అదైతే పిండేసుకున్నాను. పిండేసి శుభ్రంగా అదంతా కలిపేసుకున్నానండి. కలిపేసుకుని అయితే నేను పక్కనైతే పెట్టుకున్నాను. ఈ లోపు అయితే నేను బిర్యానీకి కావాల్సిన సామాన్లన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నానండి. స్టవ్ అయితే వెలిగించుకున్నాను. వెలిగించుకుని ఒక బిర్యానీకి సంబంధించింది అయితే పెట్టుకున్నాను, చిన్న పాట్ లాంటిది. అందులో అయితే అది వేడెక్కిన వెంటనే నేను కొంచెం ఒక స్పూను నెయ్యి అయితే వేసుకున్నానండి. అది కొంచెం వేడెక్కాక అలాగే నూనె కూడా వేసేసుకున్నాను అందులో. నూనె అయితే బాగా కాగిపోయిన వెంటనే అయితే నేను బిర్యానీకి సంబంధించిన సామాన్లన్నీ కూడా వేసేసుకున్నానండి. అవి కొంచెం బాగా వేగిన తర్వాత నేను లాలిక్కాయలు అయితే వేయడం మర్చిపోయాను, అవి కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం బాగా వేగనివ్వాలి కదా. వేగనిచ్చేసిన తర్వాత నేనైతే ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు అయితే కోసి పక్కన పెట్టుకున్నానండి. అవి కూడా వేసేసుకున్నాను. ఈ ఉల్లిపాయలను అయితే వేగించుకుంటున్నానండి. నేను ప్రాన్స్ పక్కన ఫ్రై చేశాను కదా, అవి ఉడుకుతున్నాయి చూడండి. నేనైతే ముందు ఎడిట్ చేశాను దాన్ని.
ఇవైతే వేగుతున్నాయండి. వేగిపోయిన తర్వాత కొంచెం బాగా బ్రౌన్ కలర్ వచ్చేసిన తర్వాత నేను ముందు కలుపుకున్న రొయ్యలు ఉంటాయి కదా, అవైతే నేను ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. అవి వేసుకున్న వెంటనే నేనైతే మసాలా అయితే వేసుకుంటున్నానండి. ఇందులో వేస్తే కొంచెం బాగుంటుంది కదా అనేసి నేనైతే ఇందులో అయితే వేస్తున్నాను. బిర్యానీకి సరిపడా మసాలా అయితే వేయాలి కదా, అదైతే ఇందులో అయితే వేసేసుకున్నానండి. వేసుకుని అయితే కలుపుకుంటున్నాను. కలుపుకొని కొంచెం మూత అయితే పెట్టుకున్నానండి. మూత తీసిన వెంటనే చూడండి కొంచెం వాటర్ అయితే ఎక్కువగానే వచ్చేసింది. అంటే రొయ్యలో వాటర్ అంతా కూడా వదులుతుంది కదా, ఆ వాటర్ అంతా వదిలేసిన తర్వాత ఇప్పుడైతే కలుపుకుంటున్నాను. దగ్గరగా అవ్వే వరకు కూడా నేను ఇవి అయితే ఎగరనిస్తానండి. చూడండి కొంచెం దగ్గరికి అయితే అయిపోయింది. చూడండి కొంచెం మాడిపట్టినట్టు వచ్చింది కదా, ఇంక ఇందులో అయితే నేను కలిపేసుకున్న వెంటనే కొంచెం కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి. కడిగేసి కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఇందులో. వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి. కొత్తిమీర కూడా బాగా కలిసిపోయేలాగా అయితే కలుపుకుంటున్నాను. కలిపేసుకున్న తర్వాత కొంచెం మూత అయితే పెట్టానండి. మళ్ళీ మూత తీసిన వెంటనే నేను రైస్ అయితే వేసేసుకుంటున్నాను. ఈ బియ్యం అయితే నేను 2 గ్లాసెస్ అయితే తీసుకున్నానండి. అవి కడిగేసుకొని అవి నానబెట్టాను. ఫస్ట్ నానబెట్టి కడుక్కొని అయితే నేను వార్చేసుకున్నాను. ఆ బియ్యాన్ని అయితే ఇందులో వేసి అయితే నేను కలుపుకుంటున్నాను బాగా. మొత్తం ఆ మసాలా అంతా ఈ రైస్కి పట్టేలా కొంచెం అయితే వేపుతానండి నేను బియ్యాన్ని. బియ్యం వేపితే అందులో పొడి పొల్లాడుతూ వస్తుంది కదా, బాగుంటుంది రైస్ కూడా. అందుకని నేనైతే వేపుకుంటున్నాను. వేపుకున్న వెంటనే కూడా నేను మూత అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్న వెంటనే తీసానండి. చూడండి మళ్ళీ కలిపాను. అలాగే అందులోకి సరిపడా వాటర్ అయితే నేను తీసుకున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి 4 గ్లాసులు వాటర్ అయితే వేస్తారు కదా, అలా అయితే నేను వేసుకున్నానండి. వేసేసుకుని అయితే కలుపుతున్నాను. ఇంకా ఉడుకుతుంది చూడండి. ఉడికిన వెంటనే కొంచెం దగ్గరికి పడుతుంది కదా, నేను మూత అయితే పెట్టేసుకున్నాను. దగ్గరికైతే అయిపోయి వచ్చిందండి. నేనైతే ఇంకా దగ్గరికి అవుతుందో లేదో ఇంకా వాటర్ ఏమైనా ఉందా అని చూసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం పైన నెయ్యి అయితే వేసుకున్నానండి. నెయ్యి వేసుకున్న వెంటనే నేను కూడా ప్లేట్ అయితే మూత వేసేసి దమ్ కింద పెట్టుకున్నానండి. మంట అయితే సిమ్లో పెట్టేశాను. సిమ్లో పెట్టేసి దమ్ అయితే పెడుతున్నాను. అలాగే గిన్నెలు కూడా అయిపోయినాయండి. కడిగేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి. ఫ్రాన్స్ పలావ్ అయితే అయిపోయిందండి. టేస్ట్ కూడా చాలా బాగుంది. మన వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు.